హలో వాళ్ళందరికీ. అందరూ సంక్రాంతి జరుపుకున్నారా? మేము కూడా జరుపుకున్నాము. నార్మల్‌గా కట్ వర్క్ శారీస్‌కి కానీ, లేకపోతే జిమ్మిచ్చూ శారీస్, ఇప్పుడు చమ్కీ వర్క్ శారీస్ ఇలాంటివి వస్తున్నాయి కదా! ఏ వర్క్ శారీస్‌కైనా సరే స్టార్టింగ్ కట్టు చెంగ దగ్గర ఇలాగా క్లాత్ ఎక్స్‌ట్రాగా ఉంటది కదా! దాన్ని అలాగే వదిలేసామంటే గనక పీసులు ఊడొచ్చేసి మనకి త్వరగా చీర పాడైపోద్దనమాట. అది అలా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఆ ఎక్స్‌ట్రా క్లాత్‌ని మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని, సింగిల్ మడత పెట్టుకొని, జిగ్‌జాగ్ స్టిచ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనము చీర ఫాల్స్‌కి ఏ స్టిచ్ అయితే వేస్తామో సేమ్ అదే స్టిచ్. నార్మల్ స్టిచ్ ఏస్తే ఏమవుతదంటే త్వరగా ఊడిపోద్దనమాట. మనం కట్ వర్క్ ఏ హైట్ వరకు ఉందో సేమ్ అదే ఈక్వల్ హైట్‌లో ఈ క్లాత్ కూడా నీట్‌గా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మన మిషన్‌లో జిగ్‌జాగ్ స్టిచ్ పెట్టుకోవాలి. అండ్ అలాగే లెంత్ వచ్చేసి 1-2 మిడిల్‌లో పెట్టుకుంటే మనకి కరెక్ట్ వస్తదనమాట స్టిచ్చు. ఇప్పుడు నీట్‌గా కుట్టేసుకోవడమే. ఎంత దూరం అంటే అంత దూరం వరకు నీట్‌గా స్టిచ్ వేసుకోవడమే. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసా అనేది కమెంట్ చేయండి. అండ్ ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఇప్పుడు స్పేస్ సిల్క్ శారీస్‌కి గానీ వర్క్ వస్తుంది కదా! కింద వర్క్ వచ్చిన శారీస్‌కి ఇలాంటి టిప్స్ బాగా యూజ్ అవుతాయన్నమాట. చూసారు కదా! నీట్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ అలాగే చీర ఇంకెక్కడా కూడా చిరగదనమాట. ఇప్పుడు ఈ చివరిలో కొంచెం ఇలా మడత పెట్టుకొని ఒక స్టిచ్ చేసేసుకోవడమే. ఓకేనా? లాస్ట్‌లో ఫినిషింగ్ అనమాట. చివరిలో కూడా మనం వదలకూడదు. ఎందుకంటే పీచులొచ్చేస్తాయి కాబట్టి. అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి శారీ ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటది. ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటది. టిప్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఫాలో మై ఛానల్. బాయ్.